పూజారి వరం ఇచ్చినా దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదంటాడు కదా, ఇట్లాంటివి అయ్యి చూడండి పాపం. శాంక్షన్ వచ్చినా లోన్ ఇవ్వట్లేదంట. పిఎం ఈజీపీ లబ్ధిదారులను లెక్క చేయని బ్యాంక్ యాజమాన్యాలు, మంజూరు లెటర్ చేతబట్టుకొని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్న లబ్ధిదారులు. ఉపాధి సృష్టించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ పథకం నీరుగారుతున్న వైనం. రికమెండేషన్ ఉన్న వారికి ఇట్టే రుణాలు మంజూరు చేస్తారని ఆరోపణలు. ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్న దరఖాస్తుదారులు. ఈ బ్యాంక్ వాళ్ళకి అనకూడదు కానీ ఎంత డాష్ ఉంటుంది అంటే అంత డాష్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళకి. పర్టికులర్గా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి సామాన్యులు, ఇలాంటి వాళ్ళు వెళ్తే దేకరు. ఏదో వాటి డబ్బేదో మనకి ఇస్తున్నట్టు బిల్డప్లు కొడతా ఉంటారు ఈ బ్యాంక్ వాళ్ళు. మేము ఆ పనిలో ఉన్నాం, ఈ పనిలో ఉన్నాం, అధ్యాత్నం అని చెప్పి మనకు సొల్లు కబుర్లు చెప్తారు. అదే మళ్ళీ మనం లోన్లు కట్టేది ఏదైనా ఉంటే మాత్రం ఇంటికి వచ్చి తలుపులు కూడా బిక్కెళ్తారు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎం ఈజీపీ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టించడం లక్ష్యం. కానీ ఇప్పుడు ఆ పథకానికి లబ్ధిదారులు నోచుకునే పరిస్థితులు దాపరించాయి. ఈ పథకం మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పథకాన్ని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ జాతీయ స్థాయిలో అమలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కేవీఐబి అంటే ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు మరియు డిఐసి అంటే జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయేతర సూక్ష్మ వ్యాపారాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి సృష్టిస్తారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఆలోచనతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. తద్వారా దరఖాస్తులను పరిశీలించిన జిల్లా పరిశ్రమల కేంద్రం లోన్ మంజూరు లెటర్ ఇస్తుంది. మంజూరు లెటర్ను పొందిన లబ్ధిదారులు బ్యాంకర్లను ఆశ్రయించగా చేద్దాంలే చూద్దామంటే వ్యవహరిస్తూ లోన్ మంజూరు చేయకుండా ఇటు లబ్ధిదారులకు ఏ విషయం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారంట. మరి ఏం మైరోగం వాళ్ళకి? పిఎం ఈజీపీ రుణం పొందాలనుకునే వారు అర్హతలు లేకున్నా ప్రజాప్రతినిధులచే రికమెండ్ చేస్తే చాలు, వెంటనే పని అయిపోతుందంట. ఇక్కడ పాపం కొంతమందికి అన్ని అర్హతలు ఉండి కూడా వాళ్ళు శాంక్షన్ లెటర్ చేత పట్టుకొని కూడా తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. కొంతమందికి అర్హతలు లేకపోయినా సరే రికమెండేషన్ లెటర్ ఉంటే ఇట్టే పని అయిపోతుందంట. జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి లోన్ మంజూరు లెటర్ జారీ అయ్యి 5 నెలలు గడిచినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవటమే అందుకు నిరసనమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణం మంజూరు చేయకుండా అలానే రిజెక్ట్ కూడా చేయకుండా బ్యాంకులు తిప్పుకుంటున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది నిజంగా. లబ్ధిదారులు వారి ఖాతా కలిగి ఉన్న బ్యాంక్ వివరాలతో పిఎం ఈజీపీ పథకానికి దరఖాస్తు చేసుకొని మంజూరు లెటర్ పొందుతున్నప్పటికీ బ్యాంక్ నిర్వాహకులు లోన్ మంజూరు చేయకుండా కాలయాపన చేసిన పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు చక్కదాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధిని సృష్టించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకం నీరుగాకుండా ప్రభుత్వ పెద్దలు బ్యాంక్ నిర్వాహకులకు తగు సూచనలు చేసి రుణం ఇప్పించాలని దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఎంత దారుణమైన వ్యవహారం అండి ఇది. శాంక్షన్ లెటర్ పెట్టుకొని తిరుగుతున్నా లోన్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటే ఏం చేయాలా బ్యాంక్ వాళ్ళని? అదే కొంతమందికి అర్హత లేకపోయినా పిలిచి లోన్లు ఇస్తున్నారంట రికమెండేషన్ ఉన్న వాళ్ళకి.